వార్తల డీటెయిల్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర జలశక్తి శాఖ. నెల రోజులుగా ఉమ్మడి నీటి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను వచ్చే వారంలోగా ఖరారు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పింది. కృష్ణా బోర్డులో ఇప్పటికే త్రిసభ్య కమిటీ వివిధ అంశాలపై సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నారు. త్రిసభ్య కమిటీ సమావేశమై వారం రోజులుగా ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహిస్తారు. సమావేశం తర్వాత త్రిసభ్య కమిటీ నివేదికపై తుది నిర్ణయం ప్రకటిస్తారు. నెల రోజుల్లోగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 15 అవుట్లెట్లను పూర్తి చేయాలని చెప్పినట్లు ఏపీ అధికారులు తెలిపారు. తొలుత నాగార్జున సాగర్ను అప్పగించి ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును అప్పగించాలనే ప్రతిపాదన రాగా ఇందుకు కూడా ఏపీ అధికారులు అంగీకరించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింత ఒకేసారి పూర్తి కావాలని వారు కోరారు. గత కొంతకాలం క్రితం నాగార్జున సాగర్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. అప్పుడు ఆ అంశం చర్చనీయాంశమైంది. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర జలశక్తి శాఖ, వనరుల శాఖ, కేంద్ర హోంమంత్రి రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఢిల్లీలో సమావేశం నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నిన్న ఢిల్లీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల గురించి ఒక సమావేశం నిర్వహించింది. సమావేశంలో ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని చెప్పి కూడా కేంద్ర జలవనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు సూచించింది. అంటే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అక్కడ పాల్గొనగా వారికి సూచించింది. అయితే గత కొంతకాలంగా ఇరు రాష్ట్రాలకు నీటి వివాదం తలెత్తింది. అంటే సరిగ్గా నవంబర్ 28 తారీఖు నాడు, అంటే తెలంగాణ ఎన్నికలు జరిగే ముందట ఆంధ్రాకు చెందిన అధికారులు పోలీసులతో వచ్చి అంటే అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అంటే తెలంగాణ పోలీసులను అక్కడ నుంచి పంపించేసి నీటిని విడుదల చేసుకొని వెళ్లారు. అప్పటి నుంచి వివాదం మొదలైంది. అంతకన్నా ముందు కూడా అనేక వివాదాలు ఉండేవి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కరెంటును అంటే నీటి నిల్వలు లేకపోయినా కానీ అక్రమంగా కరెంటును తయారు చేసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది ఏపీ ప్రభుత్వం. అప్పట్లో ఇది అనేక సార్లు వివాదాలు కూడా తలెత్తుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే మొన్న జరిగినప్పుడు నాగార్జున సాగర్ వద్ద జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి అక్కడ మోహరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గొడవలు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బలగాలను తీసుకొచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాల పహారాల్లో అంటే నాగార్జున సాగర్ ప్రాంతం ఉంటుంది. ఇది ఎప్పటికో అంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే కంప్లైంట్ చేస్తున్నాయి. మేము అక్కడికి వెళ్ళాలంటే, మా ఇంజనీర్లు కూడా లోపలికి వెళ్ళాలంటే సిఆర్పిఎఫ్ బలగాలు లోపలికి అనుమతించడం లేదని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నవంబర్ 28కి ముందు ఉన్న యథాస్థితిని ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పి కూడా ఇరు రాష్ట్రాల అధికారులు కూడా కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా చెప్తామని చెప్పింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి
ఏ రాష్ట్రానికి చెందిన భూభాగంలో ఉన్నాయో ఆ రాష్ట్ర భూభాగాల్లో అయితే అంటే శ్రీశైలం ప్రాజెక్టు చూసుకుంటే ఏపీ పరిధిలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకుంటే ఎక్కువ మొత్తంలో తెలంగాణ పరిధిలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ తెలంగాణ విభజించేటప్పుడు ఆయా రాష్ట్రాలే దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. గొడవలు పడుతున్న నేపథ్యంలో తిరిగి అంటే కృష్ణా బోర్డుకు సంబంధించి తిరిగి అప్పగించాలి, కేంద్రమే ఈ నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి విషయంలో మీరు అంటే ఒక విధంగా గొడవలకు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తుంది అని చెప్పుకోవచ్చు కేంద్రం. రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.